Amaravati, the people's capital of Andhra Pradesh, is envisioned to be a city of world-class standards. Language can be anything, culture can be anything. Greeting is the same, hospitality is the same. A bridge welcomes people to Amaravati, the heart and soul of Andhra Pradesh. A bridge which welcomes everyone with a namaskaram indicates the openness and cultural holding the deck with cable stays. Cable stay bridge with higher spans of the order of 250 meters. Kuchipudi, a graceful art form born on the banks of River Krishna, whose pride is known the world over. Presenting an iconic bridge in the form of dancing lady paying tribute to River Krishna. Bridge with its reflection on River Krishna, idolizing the River Krishna to spread the pride of Amaravati to the world. A holistic collaboration of art, culture, nature and technology. చూశారు కదా, గవర్నమెంట్ ఓపెన్ చేసిన వీడియో అంటే అమరావతి రాజధానిలో ఐకాన్ బ్రిడ్జెస్ లా వస్తాయి. ఆ బ్రిడ్జ్ షేపు ఎలా ఉంటుంది అనే వివరంగా మీరు విన్నారు. ఆ ఐకాన్ బ్రిడ్జ్కి సంబంధించిన డీటెయిల్సే మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి హైలైట్స్ అనమాట. ఇప్పుడు మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద కనపడేవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరలో అవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది పేపర్లో కూడా పడింది రీసెంట్గా, ఒక 3 days బ్యాక్ వైకుంఠపురం దగ్గర బ్రిడ్జ్ పడుతుందని. మీరు ఇది కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జ్ అనమాట. అయితే యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ ప్రాజెక్టు హైలైట్ ఎందుకు అవుతుందని అంటే, E3, E5 రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నేషనల్ హైవేకి ఆనుకొని అక్కడి నుంచి కూడా ఇది సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్టివిటీ చేసుకుంటూ రాజధాని లోపల అన్ని రోడ్లని కనెక్టివిటీ చేసుకుంటూ బయట వస్తున్న గుంటూరు టు అమరావతి రోడ్డుకి టచ్ అవుతూ ORRకి కనెక్టివిటీ అనమాట. ఈ కనెక్టివిటీ ఇది యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసేసి విజయవాడ టు అమరావతి వచ్చే ఏరియా బస్సు రూట్, ఇప్పుడు ప్రజెంట్ 301 బస్సు ఏదైతే వస్తుందో ఆ బస్సుకి ఆ రూట్కి ఆనుకొని ఉంటుంది. ఇది 100 feet కానీ 80 feet రోడ్ కానీ అంచనా ఉంది ప్రొసెసర్. అలాగే దానికి ఆనుకొని మనం ఈ ఓపెన్ డ్రైనేజీ తీయటం జరిగింది. అలాగే మీకు డిస్ప్లే మీద ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా మనం ఇవ్వడం జరుగుతుంది. CC రోడ్స్ కానీ, CCTV టీవీ సర్వీసెస్ కానీ, అలాగే వాటర్ ట్యాంకు, వాటర్ ప్లాట్కి ఒక కనెక్షన్, సిమెంట్ రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ వైర్ లైన్స్, అలాగే మొక్కలు ప్లాంటేషన్స్, ఇలా చాలా ఎన్నో అద్భుతమైన ఈ ప్రాజెక్టులో ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఓపెన్ విల్లా ప్లాట్స్ అనమాట. ఇవి చాలా మంచి లొకాలిటీ అవుతుంది. రాబోయే రోజుల్లో పాలవంచు అనే కాలువ అవుతుంది లోపల, కొండవీటి వాగు ఇలాగా. వీటిలో పాలడుగు అనేది ఈ కాలువలో మనకి బోటింగ్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రపోజల్లో ఉంది. అంటే రాజధాని చూస్తానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ బోటింగ్ ద్వారా రాజధానిని చూడడానికి అవకాశం ఉండేలాగా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. అలాగే ఈ ప్రాజెక్టుకి హైలైట్స్ ఏంటంటే E3, E5 కాకుండా ఆ వడ్లమానూరు రైల్వే స్టేషన్ ఏదైతే మనకి న్యూ రైల్వే స్టేషన్ వస్తుంది అనుకుంటున్నారో ఆ స్టేషన్కి నియర్ బై ఉండటం వల్ల మనకి ఈ ప్రాజెక్టు హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వైకుంఠపురం టెంపుల్ ఏదైతే ఉందో బ్రిడ్జ్కి దగ్గరలో వైకుంఠ టెంపుల్, స్వయంభూ అనమాట, వెంకటేశ్వర స్వామి. అలాగే కొంచెం ఎదురుకొచ్చినాక అనంతవరం వెళ్ళటానికి కూడా అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు హైలైట్ అవుతుంది. అలాగే ఆ నియర్ బై మనకి అమరలింగేశ్వర స్వామి అమరావతి టెంపుల్ అనమాట. ఈ 3 టెంపుల్ని ప్రతిదీ కూడా ఈ టెంపుల్స్ కానీ, ఈ లోపల టూరిజం స్పాట్ కానీ, కృష్ణా రివర్ వాటర్ పక్కన 4-way లైన్ కానీ, ఇలాంటి అన్నీ కూడా డెవలప్మెంట్ చేసేది టూరిజం అవడానికి చేస్తుంది. అలాగే చేస్తూతో పాటు అక్కడ ఉన్న హైలైట్స్ ఎక్కువ అవటం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది చాలా హైలైట్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. ఇంకైనా డీటెయిల్స్ కావాలంటే